హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు 28x66 కొలతలతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా హౌస్ బయట ఫ్రంట్ ఎలివేషను, ఫ్రంట్ వ్యూ అంతా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 28 అడుగులు వెడల్పు, 66.5 అడుగులు పొడవు అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. మనం సొంతంగా ఇల్లు కట్టించుకునేటప్పుడు ఇంటీరియర్ డిజైన్ కానీ మెటీరియల్స్ కానీ ఎంత బాగా క్వాలిటీగా ఉండాలని మనం సెట్ చేసి మరీ సెలెక్ట్ చేసుకుని హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామో, అదేవిధంగా మెటీరియల్స్లో ఎక్కడా రాజీ పడకుండా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి ఈ హౌస్ అంతాను కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 4.25 సెంటర్లో ఉంటుందన్నమాట. 4.25 సెంట్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. అదే గజాల్లో అయితే 206 గజాలు వస్తుందన్నమాట. 206 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. ఈ ఇంటి స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి 1600 అడుగులు వస్తుంది ఫ్రెండ్స్. 1600 SFT వస్తుంది అనమాట స్లాబ్ ఏరియా. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లర్స్లో వేయడం జరిగింది. పైన మనం సెకండ్ ఫ్లోర్ కానీ ఇట్లా ఏమైనా వేసుకున్నప్పుడు ఈ ఎలివేషన్ పిల్లర్స్ కూడాను కంటిన్యూ చేసుకునే విధంగా స్ట్రాంగ్గా అయితే వేయించడం జరిగిందనమాట. అట్లానే పడమర వైపు స్టెప్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నవి మొత్తం స్టెప్స్కి కూడాను గ్రానైట్ యూజ్ చేశారు. స్టీల్ రైలింగ్ వస్తుంది. అదేవిధంగా తూర్పు వైపు వచ్చేసి ఒక 4 అడుగుల గల్లీ వస్తుంది ఫ్రెండ్స్. గృహప్రవేశానికి రెడీగా ఉందన్నమాట ఇల్లు. పెండింగ్ వర్క్స్ కూడా ఏమీ లేవు ఫ్రెండ్స్. టోటల్ హౌస్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మెయిన్ డోర్. ఇక్కడ నేను చూపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ లుక్ అయితే రావడం జరిగింది. లోపల ఇంటీరియర్ కూడాను మీకు చూస్తే అర్థమవుతుంది ఇంటి ఇంటీరియరు ఎంత అందంగా వచ్చిందనేది. ఎల్ షేప్లో ఈ లివింగ్ హాల్ అనేది ఉంటుంది. మంచి క్వాలిటీ మార్బుల్ అయితే యూజ్ చేశారు ఈ మన హౌస్ అంతాను. పైన సీలింగ్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. జిప్సన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించడం జరిగింది. ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. మీకు లివింగ్ హాల్లో ఇచ్చినటువంటి టీవీ యూనిట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది లివింగ్ హాల్లో సీలింగ్ అనమాట. నేను చూపిస్తుంది అంతాను మొత్తం జిప్సన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. టీవీ యూనిట్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఈ టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించడం జరిగింది హాల్లో. ఇది మొత్తం లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక, ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరికొన్ని వీడియోలు తీయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అట్లనే విండోస్కి వచ్చేసి ఈ చుట్టూత ఫ్రేమ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ వస్తుందన్నమాట. యూపీవీసీ విండోస్ వస్తాయి, స్లైడింగ్ విండోస్, మెష్ డోర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్కి మధ్య ఉన్న పార్టీషన్ ఇది నేను చూపిస్తుంది. కిచెన్కి అను లివింగ్ హాల్కి ఉన్న పార్టీషను. ఈ మొత్తం పిల్లర్స్ సిమెంట్తో చేయించిన పిల్లర్స్. ఇవి వుడ్తో చేయించుకున్నంత విధంగాను లైవ్లో కూడా మనకి ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. వుడ్ పార్టీషన్ అనుకుంటారు. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నది డైనింగ్ ఎదురు వచ్చేసి పూజ గది వస్తుంది మనకి. ఇక్కడ పూజ గది ఇన్సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా పెద్దగానే వచ్చింది ఇది. కిచెన్ కూడాను చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇరుకు అనేది ఉండదన్నమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది మనకి. డైనింగ్ టేబుల్ గట్రా ఇక్కడ వేసుకోవచ్చు. బెడ్రూమ్స్లో కూడా ఎక్కడ ఇరుకు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బెడ్రూమ్లో కబోర్డ్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగా వచ్చింది. కిచెన్లో ఇచ్చిన కబోర్డ్స్ అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్కి వెంటిలేషన్ కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అట్లానే వాటర్ ఫెసిలిటీ కూడా ఈ హౌస్ ఉన్న ఏరియాలో మనకి ఒక 20-25 అడుగులు లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట. ఈ ఏరియా అంతాను వాటర్ స్వీట్గానే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నది. ఒక 4 అడుగుల పైనే ఉంటుంది ఈ గల్లీ అనేది. ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుందన్నమాట. పైన వచ్చేసి స్టోర్ రూమ్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది.
మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఈ హౌస్లో ఇచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ హౌస్ మీకు చూస్తుంటే వీడియోలో అర్థమవుతూ ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీగాను ఎంత అందంగా ఈ హౌస్ అనేది ఉందన్నది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఎదర్ కబోర్డ్స్ చూపిస్తున్నాను చూడండి. సీలింగ్ కూడాను చాలా అందంగా చేయించడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ. ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో వచ్చేసి చుట్టూ తను 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కింద వచ్చేసి మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ కమోడ్ వచ్చేసి మొత్తం ప్యారీవేర్ కంపెనీ యూజ్ చేశారు. చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలి అని చెప్పి చూస్తున్నారో వారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. ఈ చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని ఏరియాస్లోనూ వీడియోస్ చేయడం జరిగింది నేను. అట్లానే సొంతంగా స్థలం ఉండి ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కానీ మన ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం కానీ మనం ప్లాను ఇచ్చి కట్టించడం కానీ ఏ విధంగా అయినా సరే మీకు నచ్చిన విధంగా ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. ఇంటీరియర్ వర్క్, కబోర్డ్ వర్క్ కానీ హౌస్కు సంబంధించిన రెనోవేషన్ వర్క్ కానీ కంప్లీట్ వర్క్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ వేరే లెవెల్లో వచ్చినాయి. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. ముందు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా వస్తుంది. తర్వాత ఇందులో వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని అప్డేట్స్ కోసం మీకు నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో కూడాను హౌస్కు సంబంధించిన మెజర్మెంట్స్, కొలతలు కానీ ప్రైజెస్ కానీ అన్నీ చూడొచ్చు. ప్రైస్ వచ్చేసి 95 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అయితే ఉన్నది. మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. అట్లనే ఇది తూర్పు వైపు వాకిల్ నుంచి వచ్చినప్పుడు గల్లీ నుంచి వ్యూ అనమాట నేను చూపిస్తుంది. కార్ పార్కింగ్లో వచ్చేసి మనం ఒక ఫార్చ్యూనర్ అయితే ఈజీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.